హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. డైలీ ఇడ్లీ దోశ కాకుండా ఒక్కసారి నేను చూపించిన పద్ధతిలో పిండిని కలిపి 1 కప్పు శనగపిండితో ఇలా చిన్న పునుకులు అనేవి చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. కిచెన్లో అస్సలు శ్రమ అనేది లేకుండా 10 నిమిషాల్లో పిండిని కలుపుకుని ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టీ టైం స్నాక్గా కూడా ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి రెసిపీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మీ ఇంట్లో అందరికీ నచ్చేలా ఉంటాయి. ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిలోకి మిగిలిన అన్నం 1 కప్పు వరకు తీసుకోండి. ఉడికించిన అన్నం తీసుకోండి. ఇది బ్రౌన్ రైస్ అండి. మీరు వైట్ రైస్తో కూడా చేసుకోవచ్చు. వేడివేడిగా ఉన్న అన్నం కానీ లేదంటే మిగిలిన అన్నంతో కూడా ఈ స్నాక్స్ రెసిపీ అనేది చేసుకోవచ్చు. 1 కప్పు రైస్ని ఒక బౌల్లోకి వేసుకున్నాం కదా. 1 కప్పు వరకు శనగపిండిని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల వరకు పొడి బియ్యం పిండిని వేసుకోండి. 1 అరకప్పు వరకు పెరుగు వేసుకోండి. అలాగే దీనిలోకి టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకుని మీ ఘాటుకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకుని వంట సోడా కూడా వేసుకోండి. మనం అప్పటికప్పుడు చేసుకోబోతున్నాం కాబట్టి చిటికెడు వంట సోడా కూడా వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు ముక్కలు కూడా వేసుకోండి. అలాగే కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకుని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రైస్కి పట్టేంత వరకు బాగా కలపండి. అవసరం అనుకున్నప్పుడు మాత్రమే కొంచెంగా వాటర్ని యాడ్ చేయండి. మనం పెరుగు వేసాం కాబట్టి పెరుగుతోనే పిండి అనేది చాలా వరకు కలిసిపోతుందండి. కొంచెంగా వాటర్ని అరచేతిలో పోసుకుని ఈ విధంగా కలుపుకోండి. మరీ జారుగా కలుపుకుండా కొంచెం గట్టిగానే కలుపుకోండి. రైస్ అనేది వేళ్లతో ఎక్కువగా ప్రెస్ చేస్తూ కలపొద్దండి. పొడిలాడుతున్నట్లుగానే ఉంచండి. పిండిలాగా రైస్ అనేది ముద్దలాగా అవ్వకుండా ఇలా విడివిడిగా పలుకులుగానే ఉండేలా కలుపుకోండి. అప్పుడే చిన్న పునుకులు అనేవి క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. అలాగే చివరిగా 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా బాగా కలుపుకున్నాం కదా. పిండిని ఈ విధంగా కలుపుకుని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ కాగిన తర్వాత కొంచెంగా పిండి ముద్దని తీసుకుంటూ చిన్న పునుకుల్లాగా ఆయిల్లో వేసుకోండి. గరిటెతో ఒకవైపున బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసుకుని 2 వైపులా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా సెకండ్ బ్యాచ్గా వేసుకుని మొత్తం అన్నీ కూడా ఈవెన్గా క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే రైస్ అంతా కూడా లోపల వరకు బాగా ఉడుకుతుంది, ఫ్రై అవుతుంది. తింటున్నప్పుడు క్రిస్పీగా అనిపిస్తాయి. ఇలా మొత్తం అన్నీ ఈవెన్గా ఫ్రై చేసిన తర్వాత డీప్ ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి రైస్ పునుకులని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. వీటిని టొమాటో చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, లేదంటే పల్లీ చట్నీ కానీ, కారపొడి కానీ ఎలా అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా ఉన్న రైస్ పునుకులని టేస్ట్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ రెసిపీ షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇలా చట్నీ కానీ లేదంటే మామిడికాయ చట్నీ, ఆవకాయ చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చండి. కారపొడితో కూడా సర్వ్ చేసుకోవచ్చు. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రం.